నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। సంస్కరణలకు ఆద్యుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకుని చీరాల పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్। త్రాగునీటి సమస్యలు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి। బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జిల్లా మండల స్థాయి అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో కలెక్టర్ పిరంజిత్ బాషా। ఈపురపాలెం ఘటనపై లోకేష్ ట్వీట్, ఇది ఇసుక మాఫియా పని అనే అనుమానాలు కలుగుతున్నాయంటూ ట్విట్టర్ వేదికగా తన ఆవేదన వెలిబుచ్చిన లోకేష్। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకుని చీరాల పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు। భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సంస్కరణలకు ఆద్యుడని చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అన్నారు। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకుని చీరాల పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు। ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడుతూ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలు దళితుల సంక్షేమం కోసం పోరాడిన యోధుడని పేర్కొన్నారు। ఆయనలోని నాయకత్వ లక్షణాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు। అట్టడుగు వర్గంలో జన్మించి ఎన్ని అవాంతరాలు ఎదురొచ్చినా ఉన్నత చదువులు చదివిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అన్నారు। తాము కూడా రోజువారీ జీవితంలో డాక్టర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామన్నారు। మన భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి। ఆయన భారతదేశ రాజ్యాంగ రచయితే కాదు, ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే ఒక చట్టబద్ధమైనటువంటి మానవతా విలువలతో కూడుకున్నటువంటి నైతిక విలువలతో కూడుకున్నటువంటి పరిపాలన సాగాలంటే అది అంబేద్కర్ గారు భారతదేశం గురించి రాసినటువంటి గ్రంథం రాజ్యాంగం నుంచి సేకరించినటువంటి సమాచారాన్ని ఆయా దేశాల రాజ్యాంగం కింద మార్చుకొని ప్రపంచ గతి ఎలా ఉండాలనే దాన్ని నిర్దేశించినటువంటి గొప్ప మహానుభావుడు, దైవ సమానుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు। ఈ భూమి మీద చాలా అరుదుగా పుట్టేటటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి కారణజన్ముడు। అన్నిటికి మించి కటికి పేదరికంలో తన చిన్ననాటి తను పడ్డ కష్టాలైతే నాకు తెలిసి ఆయన ఉన్నత స్థితికి వచ్చి రాజ్యాంగాన్ని రాసే స్థితికి వచ్చి ఆయన చిన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూసుకుంటే ఏ సినిమాలో చూపించినా ఆ కష్టాలను ఎవరో నమ్మనటువంటి పరిస్థితి, అటన్నిటిని కూడా అధిగమించి ఒక కసితోటి సమాజం మార్చాలి, తను పడ్డటువంటి బాధలు భారతదేశంలో ఉన్నటువంటి సగటు సామాన్యుడికి ఉండకుండా ఉండాలంటే ఏ రకమైనటువంటి పాలన ఉండాలనేది అద్భుతంగా తన మనసు పెట్టి రాసినటువంటి గొప్ప వ్యక్తి। అయితే ఇలా దురదృష్టం ఆయన రాజ్యాంగం రాసి 8వ దశకంలో ఉన్నాం। బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్ నుంచి జిల్లాలోని సాగర్ నీటి విడుదల, విద్యుత్ సరఫరా, ఉపాధి హామీ పథకం అమలు తీరుపై జిల్లా మండల స్థాయి అధికారులతో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పిరంజిత్ బాషా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు। త్రాగునీటి సమస్యలు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పిరంజిత్ బాషా ఆదేశించారు। బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్ నుంచి జిల్లాలోని సాగర్ నీటి విడుదల, విద్యుత్ సరఫరా, ఉపాధి హామీ పథకం అమలు తీరుపై జిల్లా మండల స్థాయి అధికారులతో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పిరంజిత్ బాషా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు। ఈ సందర్భంగా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ పశ్చిమ కృష్ణా డెల్టా సాగర్ కాల్వల ద్వారా ఈ నెల 17వ తేదీ వరకు త్రాగునీరు విడుదలవుతుందని చెప్పారు। యుద్ధ ప్రాతిపదికన త్రాగునీటి చెరువులన్నింటినీ 100% నింపాలన్నారు। ముందుగా కాల్వలు గుర్తించిన త్రాగునీటి చెరువులన్నీ పూర్తిగా నింపాలని, బాపట్లకు నీరు విడుదల చేసినట్లు వివరించారు। త్రాగునీటి పైప్లైన్లు, చెరువుల లీకులను పూర్తిగా అరికట్టాలన్నారు। ప్రజల త్రాగునీటి అవసరాల కోసం విడుదల చేసిన నీటిని పంట పొలాలు, చేపల చెరువులకు దారి మళ్లించకుండా అధికారులు పర్యవేక్షించాలన్నారు। సాగర్ కాల్వలపై పోలీసులు గస్తీ తిరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ వకుల్ జిందాల్ను కలెక్టర్ ఆదేశించారు। జల వనరులను సంరక్షించుకోవడానికి మండల స్థాయిలో రెవెన్యూ, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, పంచాయతీ శాఖలతో ప్రత్యేక టీములు నియమించామన్నారు।
గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన టీంలో వీఆర్ఓ, పంచాయతీ కార్యదర్శి, పోలీసులు ఉన్నారన్నారు. పైపులు, మోటార్లు వినియోగించకుండా టీంలు కాల్వల గట్లపై సహారా కాయాలన్నారు. మండల గ్రామ స్థాయిలో నియమించిన టీములన్నీ సమర్థవంతంగా పనిచేసినప్పుడే మంచి ఫలితాలుంటాయన్నారు. గుండ్లకమ్మకు నీరు విడుదల చేస్తామన్నారు. ఈ సమావేశంలో జలవనరుల శాఖ, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ, పోలీస్ శాఖ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. రీచ్ అయ్యే విధంగా మనం ట్యాంక్స్ ఫిల్అప్ చేసుకోవాలి. మనకి బాపట్ల, చీరాల, వేటపాలెం, కారంచెడు, పర్చూరు, చిన్నగంజాం, కర్లపాలెం, పీవిపాలెం సంబంధించిన మండలానికి సంబంధించిన మన ఆర్డబ్ల్యూఎస్ ట్యాంకులకి మనము నీళ్లు రిలీజ్ చేయడం జరుగుతుంది. చీరాల మండలం ఈపురుపాలెంలో ఇసుక లోడుతో మృతదేహం బయటపడిన ఘటనపై ట్విట్టర్ వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. చీరాల మండలం ఈపురుపాలెంలో ఇసుక లోడ్లో మృతదేహం బయటపడిన ఘటనపై ట్విట్టర్ వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ఇది ఇసుక మాఫియా పనే అని అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు ఎలాగా ఉన్నాయనడానికి ఈ ఘటన ఒక నిదర్శనమన్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన తమ భర్తలు తిరిగొస్తారన్న నమ్మకం భార్యలకు లేకుండా పోయిందన్నారు. ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమయ్యాయంటూ ట్వీట్ చేశారు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలు ఒకసారి చూద్దాం. బాపట్ల జిల్లా కలెక్టరేట్ సముదాయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును అందరూ వినియోగించుకున్నప్పుడే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఘన నివాళి అర్పించినట్టు అవుతుందని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా చెప్పారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్లో సముదాయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశ ప్రజలందరూ అన్ని హక్కులతో స్వేచ్ఛగా జీవించడానికి ముఖ్య కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ప్రసాదించిన రాజ్యాంగమేనన్నారు. సామాజిక అంతరాలపై అలుపెరగని పోరాటం చేసిన ఘనత మహనీయులు అంబేద్కర్కే దక్కిందన్నారు. దేశంలోని ప్రజలందరూ సమానంగా జీవించాలని అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అందరూ కలిసి పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సత్యబాబు, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాజా డిబోరా, మత్స్యశాఖ ఏడీ సైదా, జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ అధికారులు పాల్గొన్నారు. చీరాల పట్టణం తెల్లగాంధీ బొమ్మ సెంటర్లో విసో ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఒక న్యాయవాది బండారుపల్లి హేమంత్ కుమార్ పాల్గొని జాబ్ మేళాను ప్రారంభించారు. చీరాల పట్టణం తెల్లగాంధీ బొమ్మ సెంటర్లో విసో ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఒక న్యాయవాది బండారుపల్లి హేమంత్ కుమార్ పాల్గొని జాబ్ మేళా ప్రారంభించారు. అనంతరం న్యాయవాది మాట్లాడుతూ వీల్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అవ్వారు ముసలయ్య అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ముఖ్యంగా చదువును ప్రోత్సహించేందుకు ఉచిత కోచింగ్ సెంటర్లతో పాటు విద్యార్థులకు జాబ్ అవకాశాలు కూడా కల్పించడం గొప్ప విషయమన్నారు. ఇటువంటి సామాజిక స్పృహ కలిగిన వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారన్నారు. విద్యార్థులు కూడా దాతలు అందజేస్తున్నటువంటి సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉజ్వల భవితకు బాటలు వేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ఉద్యోగం సాధించి సమాజంలో ఆదర్శంగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు అవ్వారు ముసలయ్య, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. అవ్వారు ముసలయ్య గారి నేతృత్వంలో ఈ సంస్థలో గత ఎంతోమంది పేద విద్యార్థులకి భవిష్యత్తుని చూపించడం జరిగింది.
ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 10th క్లాస్ అయిపోయిన తర్వాత భవిష్యత్తులో ఏం కోర్సు తీసుకోవాలి ఏం లేదనేది చాలామందిలో కూడా మీమాంసతో ఉంటారు. ఏం చేయాలి మనకని చాలామందికి కూడా నాలెడ్జ్ ఉండదు ఆ విషయంలో. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇదిగో ఈ విధంగా చేసుకుంటే మీకు డిప్లొమా వస్తుంది, తర్వాత బీటెక్లో జాయిన్ అవ్వచ్చు, మీరు ఉద్యోగాలు కూడా మీరు పొందవచ్చు అని చెప్పని ఒక మంచి కార్యక్రమంతో గత 18 సంవత్సరాల నుంచి ఈ చక్కటి ప్రోగ్రామ్ని వారు నిర్వహిస్తున్నారు. నిజంగా వారు అభినందనీయులు. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ టేకప్ చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. పాలిటెక్నికల్ కోచింగ్, ఎంసెట్ కోచింగ్ అండ్ ఈసెట్ కోచింగ్, ఈ 3 కోచింగ్లు కూడా ఇక్కడ వారి చేత ప్రారంభించబడినాయి. ఆ తర్వాత ఈ ప్రకటన ఒకటి ఇచ్చాం. దానికి సెలెక్ట్ చేయడానికి మిత్రుడు పెద్దలు ఎంటెక్ పిహెచ్డి హైదరాబాద్ యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి వెంకటేశ్వర రెడ్డి గారు, ఆయన రేణుగుంట తిరుపతి ప్రాంతంలో పెద్ద 200 మంది సంస్థలకి ఆయన అంతా కూడా వాళ్ళు పరిచయాలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఆయా సంస్థల్లో వీరిని అడుగుతారు జాబ్స్ కావాలంటే, వీరు రికమెండ్ చేస్తే అక్కడ జాబ్ ఇస్తారు. అలాంటి పెద్దలు వెంకటేశ్వర రెడ్డి గారు ఇప్పుడు మనకి విచ్చేశారు. కనుక వీరి ఆధ్వర్యంలో మా పెద్దలైనటువంటి హేమంత్ కుమార్ గారి ఆశీస్సులతో, అభినందనలతో మేము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా 18వ సంవత్సరం వెసో ఆర్గనైజేషన్ స్థాపించి వేకర్ సెక్షన్స్ ఎడ్యుకేషనల్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్ అండ్ ఆల్సో చీరాల పట్టణం ముఖం పార్కు సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత మహాసభ ప్రజా సంఘాల నాయకులు అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. చీరాల పట్టణం ముఖం పార్కు సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత మహాసభ ప్రజా సంఘాల నాయకులు అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చీరాలలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటులో రాజకీయ నాయకులు, అధికారులు కలిసి అత్యుత్సాహం ప్రదర్శించారన్నారు. విగ్రహ నిర్మాణంలో దళితుల ప్రమేయం లేకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం దుర్మార్గమన్నారు. చీరాల పట్టణంలో దళితులు అగ్రభాగం ఉన్నప్పటికీ వారిని పక్కన పెట్టి రాజకీయ నాయకులు సొంత నిర్ణయాలతో విగ్రహం ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఒక పక్క దళితులను అవమానించి మరోపక్క అంబేద్కర్ కు నివాళి అర్పించిన రాజకీయ నాయకుల కపట ప్రేమలు ప్రజలు నమ్మొద్దన్నారు. ఈ కార్యక్రమంలో జలియన్, వాసు, శ్రీకృష్ణ, ధర్మ, బాబురావు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా ఇక్కడ అంబేద్కర్ విగ్రహానికి మరి గార్లాండ్ చేయడం జరిగింది. మిత్రులారా, ఈరోజు ఇప్పుడు ఎలక్షన్ స్టార్ట్ అయినాయి. ఈ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఈ రాజకీయ పార్టీ నాయకులంతా ఈరోజు అంబేద్కర్ దండేసి అంబేద్కర్ మీద మాకేదో ప్రేమ ఉందని ప్రచారం చేయాలని చెప్పి వచ్చినారు తప్ప వాళ్ళకి అంబేద్కర్ మీద ఎలాంటి గౌరవం లేదు. ఈ అంబేద్కర్ విగ్రహం పెడతానికి కూడా కొన్ని కనీసం దళితులు కూడా ఎవరు పిలవకుండా కూడా అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించారు. ఇక్కడ ప్రధానంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశంలో ఈ దళిత భోజనాలకు ఓటు హక్కే కల్పించకపోతే ఈరోజు ఈ రాజకీయ పార్టీలు మన ఇళ్ళకి వచ్చేవాళ్ళే. ప్రపంచ మేధావి, భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎవరు ఈ అంబేద్కరు, ఏం చేశారు అనేది మనం ఒక్కసారి నెమరు వేసుకుంటే కళ్ళు తిరుగుతాయి. అంబేద్కర్ రాకముందు భారతదేశం, అంబేద్కర్ అనంతరం భారతదేశంగా చెప్పవచ్చు. మరి అంబేద్కర్ రాకముందు ఇక్కడ కొంతమందికి మాత్రమే గుడిలోకి ప్రవేశం, కొంతమందికి మాత్రమే చదువు, విద్య అర్హత, కొంతమందికి మాత్రమే ఆస్తులు. ఇంత వివక్షత, ఇంత తారతమ్యాలు, ఇంత వ్యత్యాసాలు ఉన్నాయి ఈ భారతదేశంలో. దీన్ని ఇక్కడైనా, ప్రపంచంలో ఇంకెక్కడైనా ఈ విధంగా ఉందా, లేకపోతే ప్రకృతిలో ఈ సిస్టమ్ ఏమన్నా ఉన్నదా అని అధ్యయనం చేసి గ్రంథాలు. నేటి తిరుమల తిరుపతి సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు నేరుగా క్యూ లైన్లో నిలబడి దర్శనం చేసుకుంటున్నారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 55,756 మంది భక్తులు దర్శించుకోగా 17,866 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 2.71 కోట్లు వచ్చిందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు చీరాలలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ముక్కోణం పార్కు వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి
ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు చీరాలలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ముక్కోణం పార్క్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. పలువురు మాట్లాడుతూ రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచానికే మార్గదర్శకుడని గుర్తు చేశారు. ముఖ్యంగా అణగారిన వర్గాల తలరాత మార్చిన మహోన్నతమైన వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. వెనుకబడిన తరగతుల ప్రజలు చీకటి సామ్రాజ్యం నుంచి అన్ని రంగాల్లో సమాన హక్కులు పొందుతున్నారంటే అది అంబేద్కర్ చలవేనన్నారు. ఇటువంటి మహోన్నతమైన వ్యక్తిని ప్రతిరోజు స్మరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా ఏపీ మాలమాడ ఆధ్వర్యంలో మరి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలతో నివాళులు అర్పించడం జరిగింది. మరి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ద్వారానే ఈ దేశము ప్రపంచ పటంలోకి మరి వెళ్ళగలిగిందంటే ఆ ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి. ప్రస్తుత పరిస్థితుల్లో మరి రాజ్యాంగాన్ని మార్చే రోజులు రాబోతున్నాయి కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అలాగే రాజ్యాంగం కానీ ఎప్పుడైతే మారితే మనకున్నటువంటి వనరులు ఏవైతున్నాయో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి రాజ్యాంగ హక్కులు ఏవైతున్నాయో అవి ఒక్కొక్కటి కోల్పోయే ప్రమాదం జరుగుతుంది. కాబట్టి మనందరం ఐకమత్యంతో రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతనే ఉందని చెప్పేసి ఏపీ మాలమాండ పిలుపునిస్తుంది. కాబట్టి మిత్రులారా, మరి ఎలక్షన్స్లో మరి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కావచ్చు, మరి మిగతా వాళ్ళు కావచ్చు, వేసే ఓటేసేది ప్రతిదీ కూడా మరి ఆలోచించి మరి ప్రజల యొక్క భవిష్యత్తుని చూసుకొని, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని ముఖ్యంగా చూసుకొని ఓటేయాలని చెప్పేసి ఏపీ మాల పిలుపునిస్తుంది. అలాగే మరి ఇక్కడికి వచ్చినటువంటి మా మిత్రులు, ఏపీ మాలమానాడు టౌన్ కమిటీ మిత్రులు, ఈ కార్యక్రమాన్ని అందరికీ సహకరించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్. ఈరోజు రాజ్యాంగ సృష్టికర్త అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా వారికి అందరికీ కూడా జయంతి శుభాకాంక్షలు. మా భారతదేశం చీరాల తరఫున అణగారిన వర్గాలకి అతను ఎంతో మేలు చేసినటువంటి రాజ్యాంగ సృష్టికర్త, వారి ఆశయాల్ని మేమందరం కూడా అలాగే మన అందరం కూడా కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి వారికి జయంతి శుభాకాంక్షలు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకుని చీరాల ముక్కోణం పార్క్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి 1 టౌన్ పోలీసులు పూలమాలలు ఘన నివాళి అర్పించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకుని చీరాల ముక్కోణం పార్క్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి 1 టౌన్ పోలీసులు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సీఐ శేషగిరిరావు మాట్లాడుతూ పీడిత బతుకుల్లో వెలుగులు నింపిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు. ముఖ్యంగా అంబేద్కర్ నిర్మించిన రాజ్యాంగంతో నేడు అనేక మంది అభివృద్ధి ఫలాలు సొంతం చేసుకుంటున్నారని గుర్తు చేశారు. ఇటువంటి వ్యక్తి ప్రజల హృదయాల్లో తరతరాలు నిలిచిపోతారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు వేమన వెంకటేశ్వర్లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు ఏప్రిల్ 14th అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా చీరాల్లో పండుగ ఈరోజు ఆ మహానుభావుడు ఇండియాన ఎంతోమందికి రకరకాల ఉద్యోగాలు అన్ని విధాలుగా ఆదుకొని ఈరోజు అందరూ ప్రశాంతమైన కోసం రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే పెద్ద రాజ్యాంగాన్ని మనకు భారతదేశం అందించడం జరిగింది. ఇందులో భాగంగా ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఎంతోమంది ఉద్యోగం సంపాదించుకొని అనేక విధంగా ముందుకెళ్తున్నారు. ఈరోజు వార్తలు నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలు సరిపరిశీలిద్దాం. ఇరాన్ అన్నంత పని చేసింది. సిరియాలోని తమ కాన్సులేట్ భవనం ఘటన తరువాత ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్ చెప్పినట్లే ఇజ్రాయెల్పై దాడికి దిగింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరుతో 200కు పైగా కిల్లర్ డ్రోన్లు, బాలిస్టిక్ మిజైళ్లు, క్రూయిజ్ క్షిపణులతో విరుచుకుపడింది. ఇరాక్ గగనతలం నుంచి ఇజ్రాయెల్ వైపుగా అవి దూసుకెళ్లాయి. అయితే కొన్నింటిని మధ్యప్రాచ్యంలోని అమెరికా దళాలు మధ్యలోని కూల్చివేగా మరికొన్నింటిని సిరియా, జోర్డాన్ గగనతలం మీదుగా ఇజ్రాయెల్ నేలమట్టం చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఇజ్రాయెల్ ఎయిర్ స్పేస్ పై మరికొన్నింటిని ఆ దేశ గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. దీంతో జెరూసలేంలో ఉన్న అలారంలు మార్మోగాయి. ఆదివారం 2024 లోక్సభ ఎన్నికలకు ముందు ఢిల్లీలో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. పేదలు, రైతులు, మహిళలు, సామాన్యుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇందులో భాగంగా పలు ప్రకటనలు చేశారు. గత కొన్ని నెలలుగా ఉజ్వల గ్యాస్ స్కీమ్, సాధారణ గృహోపకరణాల పథకంపై కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. దీంతో గ్యాస్ సిలిండర్ ధర స్వల్పంగా తగ్గింది. ఇప్పుడు ప్రతి ఇంటికి గ్యాస్ పైప్లైన్ అందించాలనే లక్ష్యాన్ని బీజేపీ ముందుంచింది. గత 7 నెలలుగా
ప్రభుత్వ కంపెనీలు దేశీయ గ్యాస్ ధరలు పెంచలేదు. 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ ధరను ప్రస్తుతం పెంచలేదు, కానీ దీనికి విరుద్ధంగా 300 రూపాయలు తగ్గించారు. కొన్ని నెలల్లో ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ మార్పు కస్టమర్లకెంతో ఊరటనిచ్చింది. ఇప్పుడు ఈ మార్పు ఎన్నికల తర్వాత కూడా తగ్గింపు కొనసాగుతుందా అనేది త్వరలో వెల్లడి కానుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ తలకు తీవ్ర గాయమైంది. శనివారం రాత్రి మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఘటన చోటు చేసుకుంది. ఆయనకు చికిత్స చేసిన వైద్యులు 3 కుట్లు వేసి విశ్రాంతి తీసుకోవాలన్నారు. ఈ కారణంగా ఆదివారం జరగాల్సిన బస్సు యాత్ర రద్దయినట్టుగా వైసీపీ నేతలు ప్రకటించారు. తదుపరి షెడ్యూల్ను ఆదివారం మధ్యాహ్నం ప్రకటిస్తామని తెలిపాయి పార్టీ వర్గాలు. దీనిపై పలువురు రాజకీయ నేతలు, ముఖ్యమంత్రులు స్పందించారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. మొన్నటి వరకు సిద్ధం పేరుతో బహిరంగ సభ నిర్వహించిన సీఎం జగన్ ప్రస్తుతం మేమంతా సిద్ధమంటూ బస్సు యాత్ర చేపట్టారు. తన పాలనలో జరుగుతున్న సంక్షేమం, అభివృద్ధి గురించి ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. శనివారం కృష్ణా జిల్లా విజయవాడకు చేరుకుంది బస్సు యాత్ర. కార్ల తయారీలో అగ్రగామి సంస్థ అయిన మారుతి సుజుకి పలు మోడళ్లపై రాయితీని ప్రకటించింది. ప్రస్తుత నెలకు గాను బలెనో, ఫ్రాంక్స్, జిమ్నీలతో పాటు ఇతర మోడళ్లపై 1.5 లక్షల వరకు రాయితీ విక్రయిస్తోంది. వీటితో పాటు ఎక్స్ఎల్ఆర్, ఇగ్నిస్, గ్రాండ్ విటారా, మిల్డ్, హైబ్రిడ్, టర్బో పెట్రోల్ రకం ఫ్రాంక్స్ పై ఈ రాయితీ ఇస్తున్నట్టు తెలిపింది. నూతన ఆర్థిక సంవత్సరం తొలి నెలలో ఈ డిస్కౌంట్లు అందుబాటులో ఉండనున్నాయని పేర్కొంది. వీటిలో నగదు డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ రూపంలో సంస్థ ఇస్తుంది. ఇటీవలి మార్కెట్లోకి విడుదల చేసిన ఎక్స్ఎల్ఆర్ 6 ఫ్లాగ్షిప్, ఇన్విక్టో, ఎంపీవీ మోడళ్లకు ఈ రాయితీలు వర్తించవని పేర్కొంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ముంబై ఇండియన్స్తో మ్యాచ్కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు బిగ్ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్కు స్టార్ పేసర్ మతీష్ పతిరాణ అందుబాటులో ఉండే అవకాశం లేదని ఆ జట్టు ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ సంకేతాలిచ్చాడు. గాయం తీవ్రత తగ్గినప్పటికీ ఈ మ్యాచ్లో ఆడే అవకాశం ఉండకపోవచ్చని ఫ్లెమింగ్ తెలిపాడు. ఫ్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో సీఎస్కే కోచ్ మాట్లాడుతూ ముంబై ఇండియన్స్తో మ్యాచ్కు పతిరాణ ఆడతాడనే ఆశాభావంతో ఉన్నామని, అతడు 100% ఫామ్లో ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంస్కరణలకు ఆద్యుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకుని చీరాల పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్. త్రాగునీటి సమస్యలు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. బాపట్ల జిల్లా కలెక్టరేట్లో జిల్లా మండల స్థాయి అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో కలెక్టర్ పిరంజిత్ బాషా. ఈపురపాలెం ఘటనపై లోకేష్ ట్వీట్. ఇది ఇసుక మాఫియా పని అనే అనుమానాలు కలుగుతున్నాయంటూ ట్విట్టర్ వేదికగా తన ఆవేదన వెలిబుచ్చిన లోకేష్. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.